నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటిసారి మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక 5 సంతకాలు చేశారు. డిఎస్సి, పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, ఇలా ఈ అంశాలన్నిటికీ కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కీలక అంశాలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి కేబినెట్ సమావేశంగా దీన్ని చూడొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధానంగా కొన్ని కీలక అంశాల మీద సంతకాలు పెట్టారు. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, లేకపోతే పెన్షన్ పెంపుకు సంబంధించి కావచ్చు, ఇలా కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా కేబినెట్ ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు అమరావతి, పోలవరం ప్రత్యేక ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే పోలవరం ప్రాంతంలో చంద్రబాబు పర్యటన జరిగింది, అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటన జరిగింది. అసలు అమరావతి బడ్జెట్ ఏంటి, దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా ఖరారు చేయాలి, ఈ అంశాలన్నీ కూడా ఏపీ కేబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. సీఎంఓలో ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు సంబంధించి అమరావతి, పోలవరంతో పాటు ఆ శ్వేతపత్రాలు అంటే వైట్ పేపర్స్, ఆ శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక శాఖలో తాజా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వ్యవసాయంలో తాజా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, విద్యా వైద్య రంగాల్లో తాజా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి సంబంధించి శాఖల వారీగా కూడా దృష్టి పెట్టాలి. ప్రధానంగా శాఖల వారీగా దృష్టి పెట్టి వైట్ పేపర్స్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాని గురించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. మంత్రివర్గ ఉపసంఘం అంటే కొంతమంది మంత్రులతో కూడా ఒక కమిటీ వేసి ఈ వైట్ పేపర్స్ రిలీజ్ మీద ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో కీలక అంశాలు అన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గురించి చర్చించడం, రేపు 1వ తారీఖు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఈ రకమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించడం, ఇతర అంశాల మీద ఏ రకంగా దృష్టి పెట్టాలి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి కేబినెట్ కి సంబంధించిన తాజా పరిస్థితి. శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి.